జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోరని అన్నారు. ఎవరు పోటీ చేసినా తాను బరిలో ఉంటానని తెలిపారు. కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేశానంటున్న వర్మతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జనసేన అడుగుతున్న స్థానాల్లో అత్యంత ప్రధానమైనది పిఠాపురంగా చెప్పుకోవచ్చు. అయితే పిఠాపురానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో తిరుగుతున్నారు. అసలు అంటే సీటు ప్రకటించకుండా ప్రచారంలోకి ఎందుకు వెళ్తున్నారు, అందులోకి మనం మరో అంశాన్ని అయితే మాత్రం గమనించాలి. ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం వర్మ మాత్రం ప్రజల్లో దూసుకుపోతున్నారు. అసలు ఏం జరుగుతుందనే అంశం తెలుసుకునేందుకు మనతో పాటు వర్మ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు, అయితే సీట్ ఇంకా ప్రకటించలేదు. అసలు ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రచారం ప్రారంభించినప్పుడే 8 నెలలు అయింది. మా భార్య తిరుగుద్ది, మా అబ్బాయి తిరుగుతున్నాడు, నేను తిరుగుతున్నాను, మా టీం తిరుగుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో బోల్డ్ వర్క్ చేసాం. ఈ నియోజకవర్గం ఏ గ్రేడ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకి సీటు నాకే వస్తుంది. ఎంచేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో చెప్పారు, కష్టపడే వ్యక్తిని అనుకోండి, కులం మతం చూడకండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది కూడా నన్ను ఉద్దేశించే చెప్పారు. జనసేన పార్టీ గత కొద్ది కాలంగా కూడా పిఠాపురం సీట్ అయితే మాత్రం అడుగుతుంది. అందులోకి ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొన్ని వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి అంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఆయన ఇక్కడ పోటీ చేయడం అన్నది ఉండదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన చెయ్యరు. పరిస్థితి ఏముంది ఇక్కడ, ఆయన చెయ్యరు. జనసేన అభ్యర్థి కూడా ఇక్కడ బరిలో దిగుతుంది. నాకే సొంతం, ఈ సీట్ నాకే వస్తుందని చెప్పి జనసేన అభ్యర్థి కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో కనుక అంటే ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా కూడా దిగే అవకాశం ఉందని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఎలా ఉండబోతుంది? ఏమండి, నాకు మా చంద్రబాబు నాయుడు ఉండగా స్వతంత్ర అభ్యర్థి పని ఏంటండి? 49,000 ఇల్లు ఇంటింటికి టచ్ చేశా, 170,000 మంది ఓటర్ని టచ్ చేశా. ఇక్కడ ఎవరు ఎలాగనుకున్నా, ఏది ఏమనుకున్నా గెలిచేది నేనే. అంటే పరిస్థితులు ఎటు నుంచి ఎటున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు బరిలో ఉంటారని చెప్పి అనుకోవచ్చు. పరిస్థితులు ఎలాంటివి ఉండవు, నేను బరిలో ఉంటాను. ఎంచేదంటే బలం ఎవరికి ఉందో వాళ్ళకే ఇద్దరు నాయకులు ఇస్తారు. నా గురించి కూడా, నా సర్వీస్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అది దృష్టిలో పెట్టుకునే ఇక్కడ పిఠాపురం నడిబడిన కులం మతం చూడకండి, కష్టపడే వ్యక్తిని గెలిపించుకోండి అని ఆయన చెప్పారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉందాతనం పవన్ కళ్యాణ్ గారిది వేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడి మనిషి, నియోజకవర్గం ఏ గ్రేడ్లో ఉంది, ఎటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ టికెట్ నాకే వస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం గత 4 సంవత్సరాల నుంచి కూడా కష్టపడిన పనిచేసిన వారిని ఇరు నాయకులు అంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా గెలిచే వ్యక్తిని అయితే మాత్రం వదులుకోరు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేయరు, ఆయన పిఠాపురం రారు. నేనైతే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా బరిలో ఉంటానని చెప్పి ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పిఠాపురం నుండి.